అవునా అలాగా చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ అరే రీతా మార్టిన్ అజో కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంతకు ముందే పరిచయం ఉందా? అందరూ ఒకే కాలేజ్. అలాగా. ఆహా నీ కాలేజేనా? కానీ తను చదివి పాస్ అయ్యి చాలా కాలమైందే. ఇంకా నువ్వు ఎన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి? వాడికి ఏం జ్ఞాపకం ఉంటుంది? 6. తను చదువుకుంటున్న రోజుల్లో బలాదూరు తిరగకుండా బాగా చదువుకుని పాస్ అయింది. నువ్వు ఎలాగ తిరుగుతూ ఉండు. అన్నా ఆ? శుభకార్యం పెట్టుకుని మీరు పదండి. మీరు వెళ్ళండి. లోపలికి వెళ్ళండి. ఇదేరా నాకు నచ్చింది. చెప్పాలనుకున్న దాన్ని అప్పుడే చెప్పేయాలి. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే చెప్పేయాలి. అలా చెప్పి పరువు తీస్తేనే ఇలాంటి వాళ్ళు బాగుపడతారు. వీడినని ఏ ప్రయోజనంలే. వీడు ఇలా తయారవడానికి నువ్వే కదా కారణం. మీరు మీ అబ్బాయి గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పెద్దనాన్న. అజో ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మీరు నాకు మర్యాద ఇస్తేనే నేను మీకు మర్యాద ఇస్తాను. సారీ చెప్పరా. మీ నాన్న కూడా అన్నతో ఈ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. సారీ చెప్పరా. సారీ చెప్పరా. సారీ. లేకుండా అలా కూర్చొని చూస్తున్నాడు చూడు. ఇలాంటి వాడి వల్ల కుటుంబానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీకేం కావాలి? ఇదిగో తిను. లెగ్ పీస్ తిను, బాగుంటుంది. తినారా? మీకేం కావాలి? ఒక్క పీస్ పెట్టండి. ఏయ్! అన్నా, నా కొడుకుని కొట్టడానికి నువ్వెవర్రా? వాడు ఏమన్నాడో విన్నావుగా? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరి పని వాడు చూసుకుంటే చాలు. అలా అయితే నేను ఎప్పుడో కూర్చుండాలి కదరా. నాన్న వద్దు నాన్న. అయినా నా కొడుకుని కొట్టే హక్కు నీకెక్కడుందిరా? రేయ్, నీ గురించి ఆలోచించి ఆలోచించి నాన్న త్వరగా వెళ్ళిపోయారు తెలుసా? ఆ తర్వాత నాన్న పెట్టుకున్న షాప్ నేనే నీకు ఇచ్చాను. దాంతోనే నువ్వు బతుకుతున్నావు. అలాంటి నువ్వు నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా? రే ఏంట్రా చుట్టాలందరూ ఉండగా ఎందుకురా గొడవ? అలాగా చెప్పాలనుకున్న దాన్ని అప్పుడే చెప్పేయాలి. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే చెప్పేయాలి. అదే కదా ఇంతకు ముందు మీరు నాతో చెప్పారు. అందుకే ఇది ఇప్పుడు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది. నలుగురు ముందు చెప్తేనే వీడికి బుద్ధి వస్తుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా బేవర్స్ గా తిరుగుతున్నాడు. వీడికి సపోర్ట్ చేస్తున్నావు. నీకు సిగ్గుగా లేదంట్రా? నాన్న ఇప్పుడు నీ వయసు ఎంత? నీ వయసు ఎంతో చెప్పరా. 26. వీడి వయసులో మీరేం చేస్తుండేవారు? ఏమీ చేసేవారు కాదు. సిగ్గు గురించి మాట్లాడారు కదా. కోళికోట్లో పక్కింట్లో ఒక అమ్మాయితో మిమ్మల్ని చూసి కట్టి పడేసినప్పుడు ఆ రోజు మన నాన్న పడిన బాధలో 1000వ వంతు కూడా వీడి వల్ల నేను ఎప్పుడు అనుభవించలేదు. ఒకళ్ళకి నీతులు చెప్పేటప్పుడు వాళ్ళ గురించి కాస్త ఆలోచించుకోవాలి. అప్పుడు నీతులు చెప్పాలి. నా కొడుకు ఎలా బతకాలో వాడికి తెలుసు. వాడికి ఎవరో నీతులు చెప్పక్కర్లేదు.